Good evening, students. Welcome to Saram Sampatra Education. Myself Venkat. I am the faculty here. So, welcome to the series of MCQ series for TSPSC Group 1. Present మనం డిస్కస్ చేయబోయే సబ్జెక్ట్ ఏంటంటే ఇండియన్ ఎకానమీ. సో ప్రెసెంట్ మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే అగ్రికల్చర్. ఓకేనా? రైట్. సో సెషన్లోకి వెళ్ళబోయే ముందు ఒక స్మాల్ అనౌన్స్మెంట్. సో గ్రూప్ 1 స్టూడెంట్స్ కోసం మనం మల్టిపుల్ కోర్సెస్ అయితే లాంచ్ చేయడం జరిగింది. సో ఫస్ట్ మెయిన్ కోర్స్ వచ్చేసరికి బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ అనమాట. సో కంప్లీట్గా గ్రూప్ 1కి కావాల్సిన కంప్లీట్ ఎంటైర్ సిలబస్ని కాంప్రహెన్సివ్గా మనం కవర్ చేయడం జరిగింది. అండ్ తెలంగాణ స్పెసిఫిక్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో లైక్ తెలంగాణ హిస్టరీ, ఆర్ట్ అండ్ కల్చర్ కానీ, తెలంగాణ జాగ్రఫీ, తెలంగాణ ఎకానమీ, ఇవన్నీ ఉన్నాయి కదా. సో వీటి మీద కూడా మనం స్పెషల్గా ఫోకస్ చేసి సబ్జెక్ట్స్ని డీల్ చేయడం జరుగుతుంది. అండ్ ఆన్సర్ రైటింగ్ సెషన్స్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాము. అండ్ దీంట్లోనే ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ కూడా ఉంటుంది. ఓకేనా? సో కంప్లీట్ కోర్సు విత్ 1 year వ్యాలిడిటీ అయితే 13,000 మాత్రమే. కంప్లీట్ కోర్స్ విత్ 2 years వ్యాలిడిటీ అయితే 15,000 మాత్రమే. సార్ మాకు ప్రిలిమ్స్ వద్దు, కేవలం మెయిన్స్ మాత్రమే కావాలి అని అనుకుంటే యు ఆర్ వెల్కమ్. సో మెయిన్స్ ప్రోగ్రామ్ కూడా మీకు అవైలబుల్గా ఉంది. సో కోర్స్ యొక్క నేమ్ వచ్చేసరికి మెయిన్స్ వే ఈజ్ ద రైట్ వే. సో మెయిన్స్ సిలబస్లో మెన్షన్ చేసి ఉన్న ప్రతి టాపిక్ మీద, ప్రతి కీవర్డ్ మీద మల్టిపుల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ విత్ కరెంట్ అఫైర్స్. సో కరెంట్ అఫైర్స్ని బేస్ చేసుకొని మేము మెయిన్స్ క్వశ్చన్స్ తయారు చేసాం. ఓకేనా? సో అరౌండ్ ఒక 700 to 800 క్వశ్చన్స్ విత్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అండ్ విత్ పీడిఎఫ్స్ మీకు ప్రొవైడ్ చేయబడతాయి. ఇమాజిన్ చేసుకోండి, 700 నుంచి 800 క్వశ్చన్స్ మెయిన్స్ సిలబస్లో ఏ టాపిక్ కూడా ఇక మిగలదు మీకు. అది కూడా కరెంట్ అఫైర్స్ని లింక్ చేసుకొని, అంటే రీసెంట్గా సుప్రీంకోర్టు పాస్ చేసిన జడ్జిమెంట్స్ని బేస్ చేసుకొని, లేకపోతే ఆర్బీఐ తీసుకొచ్చిన న్యూ పాలసీస్ని బేస్ చేసుకొని, లేకపోతే గవర్నమెంట్ ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ని తీసుకురావాలా వద్దా. సో ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ అనేది ప్రజెంట్ రీసెంట్గా న్యూస్లో ఉంది. నరేంద్ర మోడీ గారి నోట్లో నుంచి ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ అనే పదం వచ్చింది. సో మనం ఖచ్చితంగా ప్రిలిమ్స్లో ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ మీద క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అలాగే మెయిన్స్లో కూడా ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో వాడేమడుగుతాడు, ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ తీసుకొస్తే ఇండియాకి వచ్చే బెనిఫిట్స్ ఏంటి, ఛాలెంజెస్ ఏంటి, మరి ఆ ఛాలెంజెస్ని ఓవర్కమ్ చేయాలి అంటే మీరు ఎటువంటి మెజర్స్ని, మీరు ఎటువంటి సొల్యూషన్స్ని ప్రొవైడ్ చేస్తారు, ఇలా క్వశ్చన్ వస్తుంది. ఇదే క్వశ్చన్ని నేను మొన్నే కవర్ చేశాను, ఆ సెషన్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది మెయిన్స్ ప్రోగ్రాంలో. ఓకేనా? సో ఆన్ అన్ యావరేజ్గా ఎవ్రీడే మీకు 12 to 14 మెయిన్స్ క్వశ్చన్స్ అప్లోడ్ అవుతూనే ఉంటాయి డైలీ. సో మీకు సిలబస్ అనేది వెంటనే కవర్ అయిపోతుంది. సో జస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే కోర్స్ తీసుకోవడం, చక్కగా ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ వినటం, సో ఆన్సర్ని ఎలా డీల్ చేయాలి, క్వశ్చన్ని ఎలా అర్థం చేసుకోవాలి, సో క్వశ్చన్లో ఎన్ని పార్ట్స్ ఉంటాయి, సో ఇవన్నీ మీకు తెలిసిపోతాయి అప్పుడు చక్కగా. ఓకేనా? సో రిమైనింగ్ మిగతా ఆస్పిరెంట్స్, మిగతా స్టూడెంట్స్ కంపేర్ చేస్తే మీ ఆన్సర్స్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి, మీకు చాలా మంచి మార్క్స్ వస్తాయి. ఎందుకంటే మనకి మెయిన్సే డిసైడింగ్ ఫ్యాక్టర్ కాబట్టి దీన్ని మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు. ఓకేనా? సో 1 year వ్యాలిడిటీతో మెయిన్స్ ప్రోగ్రామ్ వచ్చేసరికి 8,000 మాత్రమే. 2 years వ్యాలిడిటీ అయితే 10,000 మాత్రమే. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, సో చాలామంది జాయిన్ అయ్యారు, అంటే నేను మళ్ళీ కొంతమందికి చెప్తున్నాను, ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇండియన్ ఎకానమీ కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ నా క్లాసెస్ తీసుకోండి, చాలా బాగుంటాయి. సో మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటేనే జాయిన్ అవ్వండి. ఓకేనా? రైట్. సో అడ్మిషన్స్ కోసం ఈ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి, 6305955532. సో ఇక లేట్ లేకుండా మన సెషన్ని స్టార్ట్ చేద్దాం, పదండి. సో లెట్స్ లుక్ ఎట్ ద ఫస్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ లైవ్ స్టాక్ ఇన్ అగ్రికల్చర్ సెక్టర్? సో మనకి యాక్చువల్గా 3 సెక్టర్స్ ఉంటాయి, మీ అందరికీ తెలిసిన విషయమే. ప్రైమరీ సెక్టర్ ఉంటుంది, సెకండరీ సెక్టర్ ఉంటుంది, టెరిషరీ సెక్టర్ ఉంటుంది. ప్రైమరీ సెక్టర్లో మనకి ఏమేమి వస్తాయి, అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్ వస్తుంది, ఫారెస్ట్రీ వస్తుంది, ఫిషింగ్ వస్తుంది, మైనింగ్ అండ్ క్వారింగ్ కూడా వస్తుంది అనమాట. ఓకేనా? ఇవన్నీ మనకి ప్రైమరీ సెక్టర్లోకి వస్తాయి. అఫ్ కోర్స్, సో చెప్తాను కొంచెం బేసిక్స్ ఒకసారి చూడండి. సో ఇండియా యొక్క ఎకనామిక్ సెక్టర్ అనేది ఎలా డివైడ్ అవుతుంది అంటే 3 parts లాగా మనం డివైడ్ చేయొచ్చు. వీ కెన్ డివైడ్ ఇట్ ఇంటూ 3 categories. సో ఫస్ట్ కేటగిరీ వచ్చేసరికి ఆన్ ద బేసిస్ ఆఫ్ యాక్టివిటీ. సో యాక్టివిటీని బేస్ చేసుకొని మనం డివైడ్ చేయొచ్చు, లేకపోతే ఎసెట్ యొక్క ఓనర్షిప్ని బేస్ చేసుకొని, ఎసెట్ ఓనర్షిప్, సో దీన్ని బేస్ చేసుకొని కూడా మనం డివైడ్ చేయొచ్చు, లేకపోతే వర్కింగ్ అట్మాస్ఫియర్ ఆర్ వర్కింగ్ కండిషన్స్, దీన్ని బేస్ చేసుకొని కూడా మనం డివైడ్ చేయొచ్చు. సో యాక్టివిటీని బేస్ చేసుకుంటే మనకి 3 ఇంపార్టెంట్ సెక్టర్స్ వస్తాయి. సో ఫస్ట్ సెక్టర్ వచ్చేసరికి ప్రైమరీ సెక్టర్, సెకండ్ వన్ వచ్చేసరికి సెకండరీ సెక్టర్, థర్డ్ వన్ వచ్చేసరికి టెరిషరీ సెక్టర్. సో ఇదే టెరిషరీ సెక్టర్లో ఇంకొక 2 ఉంటాయి. ఇది సబ్ కేటగరైజేషన్ అనమాట, సబ్ క్లాసిఫికేషన్.
సో ఫస్ట్ వన్ వచ్చేసరికి క్వాటర్నరీ సెక్టర్. క్వార్టర్నరీ సెక్టర్ ఇది ఒకటి. దీని తర్వాత ఐదవది క్వీనరీ సెక్టర్ ఆర్ క్వీనరీ యాక్టివిటీస్ అని చెప్పి కూడా పిలుస్తాం. క్వీనరీ యాక్టివిటీస్. ఓకేనా. సో యాక్టివిటీని బేస్ చేసుకొని మన యొక్క ఎకానమీని ఇలా డివైడ్ చేస్తాము. ప్రైమరీ సెక్టర్, సెకండరీ సెక్టర్, టెరిషరీ సెక్టర్. విత్ ఇన్ ద టెరిషరీ సెక్టర్ ఇంకొక సబ్ క్లాసిఫికేషన్ ఉంటుంది, క్వార్టర్నరీ అండ్ క్వీనరీ. అసెట్ ఓనర్షిప్ని బేస్ చేసుకొని చెప్పండి. సో ఈజీగా చెప్పచ్చు, పబ్లిక్ అండ్ ప్రైవేట్. సో పబ్లిక్ సెక్టర్ అండ్ ప్రైవేట్ సెక్టర్. సో ఏదైనా ఒక కంపెనీలో షేర్ 51% అనేది గవర్నమెంట్ చేతిలో ఉంటే అది పబ్లిక్ కంపెనీ. ఒకవేళ ప్రైవేట్ వాళ్ళకి 51% షేర్ ఉంటే అది ప్రైవేట్ కంపెనీ. ఓకేనా. సో అసెట్ ఎవరి చేతిలో అయితే ఉంటుందో అక్కడ మనం డిసైడ్ చేస్తాం ఓనర్షిప్ని బేస్ చేసుకొని. నెక్స్ట్ వన్ వర్కింగ్ కండిషన్స్ని బేస్ చేసుకొని కూడా మనం రెండు తీసుకురావచ్చు. అవేంటంటే ఆర్గనైజ్డ్ సెక్టర్ అండ్ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్. ఓకేనా. సో ఇలా మనం డివైడ్ చేసుకుంటే మనకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. సో ఫస్ట్ మనం ఇప్పుడు చూడాల్సింది ఏంటి, ప్రైమరీ సెక్టర్ గురించి చూద్దాం. సో ప్రైమరీ సెక్టర్లోకి ఏమేమి వస్తాయి, వాట్ ఆల్ కమ్స్ అండర్ ప్రైమరీ సెక్టర్. ఫస్ట్ మేజర్ కాంపోనెంట్ వచ్చేసరికి అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్. అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్, పాయింట్ నెంబర్ 1. నెక్స్ట్ వన్ ఫారెస్ట్రీ. నెక్స్ట్ వన్ ఫిషింగ్, ఫారెస్ట్రీ, ఫిషింగ్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మైనింగ్ అన్నమాట. మైనింగ్ అండ్ క్వారీయింగ్. ఓకేనా. వీటన్నిటిని కలిపి మనం ప్రైమరీ సెక్టర్ అంటాము. సో ప్రైమరీ సెక్టర్లోకి ఏమి వస్తాయి, అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్, ఫారెస్ట్రీ, ఫిషింగ్, మైనింగ్ అండ్ క్వారీయింగ్. ఓకే. ఇక్కడ మనం చూడాల్సిన ఇంకొక ఎడిషనల్ పాయింట్ ఏంటంటే ఈ అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్లోకి ఏమేమి వస్తాయి. ఇక్కడ వాడి క్వశ్చన్లో అదే అడిగాడు, అగ్రికల్చర్ సెక్టర్లో లైవ్ స్టాక్ యొక్క కాంట్రిబ్యూషన్ ఎంత. సో మనం ఇక్కడ ఏం తెలుసుకోవాలి అంటే అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్లోకి ఏ సబ్ క్లాసిఫికేషన్ వస్తుంది, ఏ సబ్ సెక్టర్స్ వస్తాయి, పాయింట్ నెంబర్ 1. అండ్ ఏ పర్టికులర్ సెక్షన్ ఎంత ఎక్కువగా కాంట్రిబ్యూట్ చేస్తుంది, ఆ ఆర్డర్ కూడా మనకి తెలియాలి. ఓకేనా. సో అవి కూడా చెప్తాను. సో జాగ్రత్తగా ఆర్డర్లో రాసుకోండి. సో అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్లోకి ఏమేమి వస్తాయి అంటే ఫస్ట్ మేజర్ కాంట్రిబ్యూటర్ వచ్చేసరికి క్రాప్స్ అనమాట. మనకి క్రాప్సే అరౌండ్ 55% కాంట్రిబ్యూట్ చేస్తాయి. అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్లో మేజర్ కాంట్రిబ్యూటర్ వచ్చేసరికి క్రాప్స్, ఫస్ట్ వన్. సెకండ్ వన్ వచ్చేసరికి లైవ్ స్టాక్. ఓకేనా. సో మనకి లైవ్ స్టాక్ వచ్చేసరికి అరౌండ్ ఒక 25 to 30% కాంట్రిబ్యూట్ చేస్తుంది అనమాట. 25 to 30%. అండ్ థర్డ్ ప్లేస్ వచ్చేసరికి ఫారెస్ట్రీ అండ్ లాగింగ్. థర్డ్ ప్లేస్ వచ్చేసరికి ఫారెస్ట్రీ అండ్ లాగింగ్. ఫోర్త్ వన్ వచ్చేసరికి ఫిషింగ్ అండ్ ఆక్వాకల్చర్. ఇవి గుర్తుపెట్టుకోవాలి. దిస్ ఈజ్ ద ఆర్డర్. ఓకేనా. ప్రైమరీ సెక్టర్లో మనకి ఏమేమి ఉంటాయంటే అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్. అగ్రికల్చర్ అంటే మనకు తెలుసు, అలైడ్ సెక్టర్ అంటే అగ్రికల్చర్కి చుట్టుపక్కల దీనికి లింకేజ్డ్గా ఉండే సెక్టర్స్ అనమాట. లైక్ యానిమల్ హస్బెండరీ కానీ, ఓకేనా, లేకపోతే ఫారెస్ట్రీ అండ్ లాగింగ్ కానీ, ఫిషింగ్ అండ్ ఆక్వాకల్చర్ కానీ, ఇవన్నీ దీనికి సంబంధించిన అలైడ్ సెక్టర్స్ అనమాట. మరి వీటి యొక్క కాంట్రిబ్యూషన్ కూడా మనం ఆర్డర్ వైజ్లో చూసుకోవాలి. సో అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్ ఈ కంప్లీట్ ప్యాకేజ్లో మనకి మెజారిటీ కాంట్రిబ్యూషన్ వచ్చేసరికి క్రాప్స్ అనమాట. క్రాప్స్ వచ్చేసరికి 55% కాంట్రిబ్యూట్ చేస్తుంది. సెకండ్ ప్లేస్ వచ్చేసరికి లైవ్ స్టాక్, ఇది 25 to 30% కాంట్రిబ్యూట్ చేస్తుంది. థర్డ్ ప్లేస్ వచ్చేసరికి ఫారెస్ట్రీ అండ్ లాగింగ్. ఫోర్త్ వన్ వచ్చేసరికి ఫిషింగ్ అండ్ ఆక్వాకల్చర్. వీటన్నిటిని క్యూములేటివ్గా కలిపితే మనకు వచ్చేదే అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్ అనమాట. ఓకేనా, రైట్. సో దీన్ని బట్టి ఈ పర్టికులర్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటమ్మా, ఆప్షన్ సి 25%. సో అరౌండ్ 25 to 30% వచ్చేసరికి మనకి లైవ్ స్టాక్ అనేది అగ్రికల్చర్ సెక్టర్కి కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంటుంది. ఓకేనా. సో ఇప్పుడు నేను చెప్పే డేటాను కూడా రాసుకోండి, ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. సో ఈ లైవ్ స్టాక్ ఏదైతే ఉందో ఇది అగ్రికల్చర్ సెక్టర్కి ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుంది అంటే 25 to 30%. దేనికి, అగ్రికల్చర్ జీవీఏకి, అగ్రికల్చర్ గ్రాస్ వాల్యూ ఎడిషన్కి లైవ్ స్టాక్ అనేది 25 to 30% కాంట్రిబ్యూట్ చేస్తుంది. పాయింట్ నెంబర్ 1. నెక్స్ట్ వన్ ఏంటంటే ఈ లైవ్ స్టాక్ అనేది
కంప్లీట్ నేషనల్ ఇన్కమ్కి. ఓకేనా? సో టోటల్ గ్రాస్ వాల్యూ ఎడిషన్కి ఎంత కాంట్రిబ్యూషన్ చేస్తుంది అంటే 5 to 6% అనమాట. 5 to 6% టువర్డ్స్ టోటల్ గ్రాస్ వాల్యూ ఎడిషన్. అంటే అగ్రికల్చర్ సెక్టర్లో వచ్చేసరికి లైవ్ స్టాక్ కాంట్రిబ్యూషన్ 25 to 30% అయితే ఓవరాల్ ఇండియా యొక్క నేషనల్ ఇన్కమ్ని మనం క్యాలిక్యులేట్ చేసుకున్నప్పుడు, సో తెలుసు కదా నేషనల్ ఇన్కమ్ని మనం 3 మెథడ్స్లో క్యాలిక్యులేట్ చేస్తాం. జీవీఏ ఆర్ ప్రొడక్షన్ మెథడ్ అని చెప్పి, ఎక్స్పెండిచర్ మెథడ్ అని చెప్పి, ఇన్కమ్ మెథడ్ అని చెప్పి ఇలా క్యాలిక్యులేట్ చేస్తాం. సో దాంట్లో జీవీఏ పరంగా మనం నేషనల్ ఇన్కమ్ని క్యాలిక్యులేట్ చేసినప్పుడు లైవ్ స్టాక్ యొక్క కాంట్రిబ్యూషన్ వచ్చేసరికి 5 to 6% అనమాట. ఓకేనా? రైట్. సో ఇటువంటి పాయింట్స్ కూడా నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను. సో వీటిని యూజ్ చేసుకోండి. ఖచ్చితంగా మనకి ఏంటంటే స్టేట్మెంట్స్లో పెట్టే ఛాన్స్ ఉంది కాబట్టి నేను ఎక్కువగా స్ట్రెస్ చేస్తున్నాను. ఓకేనా? రైట్. సో ఎలాగో సందర్భం వచ్చేసింది కాబట్టి మనం ప్రైమరీ సెక్టర్లోకి ఏమేమి వస్తాయో ఒకసారి చూసాం. మరి సెకండరీ సెక్టర్లో కూడా ఏ థింగ్స్ వస్తాయో ఒకసారి చూద్దాం పదండి. సో వాట్ కమ్స్ అండర్ సెకండరీ సెక్టర్? సో సెకండరీ సెక్టర్లో మనకి ఏమేమి వస్తాయంటే మ్యానుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రిసిటీ, వాటర్ సప్లై ఆర్ వాటర్ యూటిలిటీ, గ్యాస్, కన్స్ట్రక్షన్. ఓకేనా? ఇవన్నీ మనకి సెకండరీ సెక్టర్లోకి వస్తాయి అన్నమాట. సెకండరీ సెక్టర్ అనేది ఇండస్ట్రియల్ సెక్టర్కి ఈక్వల్ కాదు. సెకండరీ సెక్టర్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఇండస్ట్రియల్ సెక్టర్. సో మనం ఏం చేయాలి అంటే సెకండరీ సెక్టర్కి క్వారీయింగ్ అండ్ మైనింగ్ ఉంది కదా, ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకు వచ్చేది ఇండస్ట్రియల్ సెక్టర్ అనమాట. ఇది కూడా ఎడిషనల్ డేటా. సెకండరీ సెక్టర్ ఈజ్ ఈక్వల్ టు మ్యానుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రిసిటీ, వాటర్ సప్లై, గ్యాస్, కన్స్ట్రక్షన్. బట్ సెకండరీ సెక్టర్కి ఒకవేళ మనం ప్రైమరీ సెక్టర్లో మాట్లాడుకున్న క్వారీయింగ్ అండ్ మైనింగ్ ఏదైతే ఉందో దాన్ని కూడా యాడ్ చేసామనుకోండి, అప్పుడు అది ఇండస్ట్రియల్ సెక్టర్ అవుతుంది. ఓకే, రైట్. నెక్స్ట్ మిగిలింది ఏంటి? టెరిషరీ సెక్టర్ అనమాట. సో టెరిషరీ సెక్టర్లోకి చాలా వస్తాయి. లైక్ ఏంటంటే ట్రేడర్స్ ఉంది, హోటల్స్, రెస్టారెంట్స్, స్టోరేజ్, కమ్యూనికేషన్, ట్రాన్స్పోర్టేషన్, బ్యాంకింగ్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ సర్వీసెస్, రియల్ ఎస్టేట్, బిజినెస్ సర్వీసెస్. ఓకేనా? ఇంకేముంటాయి? ట్రాన్స్పోర్టేషన్ చెప్పేశాను, హోటల్స్ చెప్పేశాను, రెస్టారెంట్స్ చెప్పేశాను, స్టోరేజ్, కమ్యూనికేషన్, ఫినాన్సింగ్, ఇవన్నీ వస్తాయి అన్నమాట. అందుకనే మనకి టెరిషరీ సెక్టర్ అనేది మన యొక్క నేషనల్ ఇన్కమ్కి ఎక్కువగా కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంటుంది. సో ఇక మనకి మిగిలినవి రెండు. సో క్వాటర్నరీ సెక్టర్ అంటే ఏంటి, క్వీనరీ సెక్టర్ అంటే ఏంటి? సో క్వాటర్నరీ సెక్టర్ అంటే ఇట్ ఈస్ రిలేటెడ్ టు నాలెడ్జ్. దీన్నే మనం నాలెడ్జ్ సెక్టర్ అంటాం, లేకపోతే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెక్టర్ అని చెప్పి కూడా పిలుస్తాము. సో నాలెడ్జ్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి సంబంధించింది ఏంటంటే క్వాటర్నరీ సెక్టర్. ఓకేనా? సో ఇంటెలెక్చువల్ సెగ్మెంట్ ఏదైతే ఉందో దాన్ని మనం క్వాటర్నరీ సెక్టర్ అని చెప్పి పిలుస్తాం. దెన్ వాట్ అబౌట్ క్వీనరీ యాక్టివిటీస్? సో క్వీనరీ యాక్టివిటీస్ అంటే ఏంటంటే టాప్ లెవెల్ డెసిషన్ మేకింగ్ అనమాట. అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఉంది, లేకపోతే పార్లమెంట్ ఉంది, లేకపోతే లెజిస్లేచర్ ఉంది కదా, లేకపోతే ఎగ్జిక్యూటివ్ ఉంది కదా, సుప్రీంకోర్టు ఉంది కదా. సో ఇవన్నీ ఏంటంటే టాప్ లెవెల్ డెసిషన్ మేకర్స్ అనమాట. సో వీళ్ళు, లేకపోతే ఎడ్యుకేషన్ సెక్టర్, ఇవన్నీ కలిపితే మనం క్వీనరీ యాక్టివిటీస్ అని చెప్పి పిలుస్తాం. ఓకేనమ్మా? రైట్. సో ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో మన యొక్క ఎకానమీ సెగ్మెంట్ని, ఎకానమీ సెక్టర్స్ని ఇలా డివైడ్ చేసుకోవాలి. యాక్టివిటీస్ని బేస్ చేసుకొని, లేకపోతే అసెట్స్ యొక్క ఓనర్షిప్ని బేస్ చేసుకొని, లేకపోతే వర్కింగ్ కండిషన్స్ని బేస్ చేసుకొని ఇలా డివైడ్ చేసుకొని, సో ప్రైమరీ సెక్టర్లోకి ఏమొస్తాయి, సెకండరీ సెక్టర్లోకి ఏమొస్తాయి, సో ఇండస్ట్రియల్ సెక్టర్ అంటే ఏంటి, టెరిషరీ సెక్టర్ అంటే ఏంటి. సో ఇలా నేర్చుకుంటే మనకేంటంటే క్వశ్చన్స్ని సాల్వ్ చేసేటప్పుడు ఇవి డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్గా ఉపయోగపడతాయి అన్నమాట. ఓకే, రైట్. సో లెట్స్ లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్. ద ఇంపార్టెన్స్ ఆఫ్ అగ్రికల్చర్ ఇన్ ఇండియన్ ఎకానమీ ఈజ్ ఇండికేటెడ్ బై ఇట్స్ కాంట్రిబ్యూషన్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్? సో మనకి ఇండియన్ ఎకానమీలో అగ్రికల్చర్ యొక్క కాంట్రిబ్యూషన్ ఎలా ఉంది? వాట్ ఈజ్ ఇట్స్ ఇంపార్టెన్స్? ఫస్ట్ ఆప్షన్ నేషనల్ ఇన్కమ్ అండ్ ఎంప్లాయ్మెంట్, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అండ్ ఇంటర్నేషనల్ ట్రేడ్, సప్లై ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్. సో ఈ మూడు మనకి అగ్రికల్చర్ వల్ల చాలా బెనిఫిట్ పొందుతున్నాయి కాబట్టి, ఈ మూడు అగ్రికల్చర్ వల్ల మనం సాధిస్తున్నాం కాబట్టి ఆన్సర్ ఏంటంటే ఆల్ ఆఫ్ ద అబోవ్. అంతే కదా, నేషనల్ ఇన్కమ్ని మనం క్యాలిక్యులేట్ చేసినప్పుడు అగ్రికల్చర్ని కూడా మనం ఇంక్లూడ్ చేస్తాం. అండ్ అగ్రికల్చర్ వల్ల మనకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా క్రియేట్ అవుతున్నాయి. అఫ్ కోర్స్ మెజారిటీ ఆఫ్ ద వర్క్ ఫోర్స్ వచ్చేసరికి అగ్రికల్చర్ సెక్టర్లోనే పనిచేస్తున్నారు. అండ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, ఇంటర్నేషనల్ ట్రేడ్ కూడా జరుగుతుంది. అంటే ఇండస్ట్రీస్కి కావాల్సిన రా మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రొడ్యూస్ చేసేది ఎవరు? అగ్రికల్చర్ సెగ్మెంటే. అండ్ ఇంటర్నేషనల్ ట్రేడ్
అంటే మనం ప్రొడ్యూస్ చేసిన ఈ పర్టికులర్ ఆయిల్స్ కానీ లేకపోతే ఫుడ్ గ్రెయిన్స్ కానీ ఓకేనా, వెజిటేబుల్స్ కానీ ఫుడ్ ఐటమ్స్ కానీ ఏవైతే ఉన్నాయో ఫ్రూట్స్ కానీ ఇవన్నీ మనం ఏం చేస్తున్నాము, వేరే వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. సో ఇంటర్నేషనల్ ట్రేడ్ పరంగా కూడా అగ్రికల్చర్ అనేది హెల్ప్ అవుతుంది. అండ్ ఆఫ్ కోర్స్ సప్లై ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్. సో ఇవన్నీ అగ్రికల్చర్ వల్ల మన ఇండియన్ ఎకానమీకి కాంట్రిబ్యూషన్ జరుగుతుంది. కాబట్టి ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ డి, ఆల్ ఆఫ్ ద అబోవ్. సో లెట్స్ లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఇండియన్ గవర్నమెంట్ అనౌన్సెస్ ద మినిమం సపోర్ట్ ప్రైస్ ఫర్ వీట్, రైస్ అండ్ షుగర్ కేన్ ఇన్ ఏ ఇయర్. సో ఈ స్టేట్మెంట్ రైట్ ఆ రాంగా మీరే చెప్పాలి. షుగర్ కేన్కి మనం ఎంఎస్పీని అనౌన్స్ చేస్తామా? కరెక్టేనా? రాంగ్ కదా. సో ఈ స్టేట్మెంట్ రాంగ్ అనమాట. షుగర్ కేన్కి మనం యూజ్ చేసే పదం ఏంటంటే ఎఫ్ఆర్పి, ఫెయిర్ అండ్ రెమ్యునరేటివ్ ప్రైస్. నెక్స్ట్ వన్, ద కామన్ ప్యాడీ హ్యాజ్ హయ్యర్ మినిమం సపోర్ట్ ప్రైస్ దెన్ ద ప్యాడీ గ్రేడ్ ఏ. సో ప్యాడీ గ్రేడ్ ఏ కంటే నార్మల్ ప్యాడీకి ఎక్కువ ఎంఎస్పీని మనం అనౌన్స్ చేస్తాము అంటున్నాడు. సో ఇది కూడా రాంగ్ అనమాట. సో వాడు కరెక్ట్ స్టేట్మెంట్స్ అడిగాడు కాబట్టి రెండు రాంగ్ కాబట్టి సో ఈ పర్టికులర్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటమ్మా? ఆప్షన్ డి, నైదర్ 1 nor 2. సో ఎలాగో ఎంఎస్పీ గురించి వచ్చింది కాబట్టి దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను. సో జాగ్రత్తగా వినండి. ఖచ్చితంగా క్వశ్చన్స్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎంఎస్పీ అనే టాపిక్ మీద. ఎందుకంటే ప్రజెంట్ ఎంఎస్పీని లీగలైజ్ చేయండి అని చెప్పి ఫార్మర్స్ ప్రొటెస్ట్ చేస్తున్నారు కాబట్టి ఇది కరెంట్ ఈవెంట్స్లో ఉంది కాబట్టి నేను చెప్తున్నాను. సో మినిమం సపోర్ట్ ప్రైస్. సో దీనికి అసలు ఈ పర్టికులర్ ఐడియా ఎలా వచ్చింది, ఓకేనా, ఈ కాన్సెప్ట్ని ఎవరు ఇచ్చారు, ఇవన్నీ చెప్తాను చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 1965లో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ పేరేంటంటే కేజా కమిటీ. సో వీళ్ళే ఫస్ట్ మనకి ఎంఎస్పీ అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. సో వీళ్ళు యాక్చువల్గా ఏం చేశారంటే ఒక కమిషన్ని క్రియేట్ చేయండి అని చెప్పి రికమెండేషన్స్ ఇచ్చారనమాట. సో వీళ్ళు ఇచ్చిన రికమెండేషన్స్ని బేస్ చేసుకొని ఒక కమిటీని మనం క్రియేట్ చేసాం. ఆ కమిటీ పేరేంటంటే అగ్రికల్చర్ ప్రైజెస్ కమిషన్. ఓకేనా. సో ఫస్ట్ మనం ఏం చేసాము, కేజా కమిటీ అని చెప్పి ఒకటి ఎస్టాబ్లిష్ చేసాము. సో వాళ్ళకి ఒక రెస్పాన్సిబిలిటీ ఇచ్చాం. సో వాళ్ళు ఏం చేశారు, ఎంఎస్పీ అనే కాన్సెప్ట్ని తీసుకురండి. సో దానికోసం ఒక కమిషన్ని క్రియేట్ చేయాలి. సో ఆ కమిషన్ పేరు ఏంటంటే అగ్రికల్చర్ ప్రైజెస్ కమిషన్ అని చెప్పి చెప్పారు. ఓకేనా, రైట్. సో తర్వాత ఏం జరిగింది, ఈ అగ్రికల్చర్ ప్రైజెస్ కమిషనే మనం ఏం చేసామంటే పేరు మార్చి రీమాడిఫై చేసి సిఏసిపి అని చెప్పి తీసుకొచ్చాం, కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైజెస్. ఓకేనా. సో కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైజెస్ అని చెప్పి 1985లో ఈ బాడీని తీసుకొచ్చాం. సో ప్రెజెంట్ టిల్ టుడే ఈ పర్టికులర్ బాడీయే మనకి ఎంఎస్పీని రికమెండ్ చేస్తూ ఉంటుందన్నమాట. ఓకేనా. సో ఎంఎస్పీని రికమెండ్ చేసే బాడీ ఏంటంటే కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైజెస్ 1985లో క్రియేట్ చేశారు. స్టార్టింగ్ క్రియేట్ చేసిన బాడీ ఏంటంటే అగ్రికల్చర్ ప్రైజెస్ కమిషన్, దాన్నే పేరు మార్చి సిఏసిపిగా మార్చారనమాట. ఓకేనా, రైట్. సో ఇదే ఎంఎస్పీకి సంబంధించిన కొన్ని పాయింట్స్ చెప్తాను, మళ్ళీ వినండి. సో ఎంఎస్పీకి ఎటువంటి స్టాట్యుటరీ బ్యాకింగ్ అనేది లేదు. దేర్ ఈజ్ నో స్టాట్యుటరీ బ్యాకింగ్ అండ్ దేర్ ఈజ్ నో లీగల్ ఎన్ఫోర్స్మెంట్ ఆర్ దేర్ ఈజ్ నో లా ఫర్ ఎన్ఫోర్స్మెంట్. అంటే దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు, ద ఫార్మర్ కెనాట్ డిమాండ్ ఎంఎస్పి యాజ్ ఏ రైట్. ఇప్పుడు రైతు ఖచ్చితంగా ఎంఎస్పీని మీరు అనౌన్స్ చేయాల్సిందే, ఎంఎస్పీని మీరు అనౌన్స్ చేయాల్సిందే అని చెప్పి డిమాండ్ చేసే రైట్ ఇప్పుడు ఫార్మర్కి లేదు. ఎందుకంటే ఎటువంటి స్టాట్యుటరీ ఆబ్లిగేషన్ లేదు గవర్నమెంట్ మీద, ఖచ్చితంగా మీరు ఎంఎస్పీని అనౌన్స్ చేయాల్సిందని చెప్పి ఎటువంటి స్టాట్యుటరీ బ్యాకింగ్ లేదు, ఎటువంటి లా కూడా లేదనమాట. ఈ రెండు పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. మనకి ఎలా అడగొచ్చు అంటే ఎస్ దేర్ ఈజ్ స్టాట్యుటరీ బ్యాకింగ్ ఆర్ దేర్ ఈజ్ ఏ లా ఫర్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ఎంఎస్పీ అని చెప్పి ఇవ్వచ్చు, అది రాంగ్. ఓకేనా. సో ఎంఎస్పీకి ఎటువంటి స్టాట్యుటరీ బ్యాకింగ్ లేదు, ఎటువంటి లా ఫర్ ఎన్ఫోర్స్మెంట్ కూడా లేదు. సో అందుకని చెప్పే దీన్ని మ్యాండేటరీ చేయాలి, ఎంఎస్పీకి స్టాట్యుటరీ బ్యాకింగ్ తీసుకురావాలి అని చెప్పి ప్రజెంట్ ఫార్మర్స్ ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఓకేనా, రైట్. సో ఇంకొంచెం అడిషనల్ డేటా కూడా తెలుసుకుందాం. సో సిఏసిపి ఏదైతే ఉందో, సో కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైజెస్ ఏదైతే ఉందో, ఇది ఎంఎస్పీని రికమెండ్ చేస్తుంది. సో యాజ్ ఆఫ్ నౌ 22 మ్యాండేటెడ్ క్రాప్స్కి ఎంఎస్పీని అనౌన్స్ చేసింది. అండ్ దీంతో పాటు షుగర్ కేన్ అనే క్రాప్ ఏదైతే ఉందో దీనికి ఎఫ్ఆర్పిని అనౌన్స్ చేస్తుంది అనమాట. ఎంఎస్పీ ఈజ్ ఫర్ 22 మ్యాండేటెడ్ క్రాప్స్ అండ్ ఫర్ షుగర్ కేన్ ఇట్ ఈస్ ఫెయిర్ అండ్ రెమ్యునరేటివ్ ప్రైస్ అనమాట. సో ఈ 22 మ్యాండేటెడ్ క్రాప్స్లో మనకి ఏమేమి ఉంటాయి సార్ అంటే
ఖారిఫ్ సీజన్కి సంబంధించిన 14 క్రాప్స్ ఉంటాయి, రాబీ సీజన్కి సంబంధించిన 6 క్రాప్స్ ఉంటాయి, అండ్ అదర్ క్రాప్స్ ఏంటంటే కాప్రా అండ్ జూట్ ఏవైతే ఉన్నాయో అవి 2 ఉంటాయి అనమాట. సో టోటల్గా 22 ఉంటాయి, అండ్ షుగర్ కేన్తో కలిపితే 23 అనమాట. సో గుర్తుపెట్టుకోండి, ఎంఎస్పి అనే పదాన్ని షుగర్ కేన్కి మనం యూజ్ చేయకూడదు, ఎఫ్ఆర్పి అనే పదాన్ని మనం యూజ్ చేయాలి. ఓకేనా? రైట్. సో ఇక్కడ వరకు క్లారిటీగానే ఉంది. అసలు ప్రాసెస్ ఏంటి, ఎంఎస్పిని అనౌన్స్ చేసే ప్రాసెస్ ఏంటి, ఏ ఫార్ములాస్ని మన వాళ్ళు యూజ్ చేస్తారు అది కూడా చెప్తాను చూడండి. సో సిఏసిపి ఉంది కదా, కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైస్ ఉంది కదా, ఇది ఏం చేస్తుందంటే కొన్ని పారామీటర్స్ని దృష్టిలో పెట్టుకుంటుంది. ఏ పారామీటర్స్ సార్ అంటే ఫస్ట్ వన్ వచ్చేసరికి డిమాండ్ అండ్ సప్లై. సో ప్యాడీ ఉంది, ప్యాడీ యొక్క డిమాండ్ ఎలా ఉంది, ప్యాడీ యొక్క సప్లై ఎలా ఉంది. సప్లై తగ్గిందా, ఓకే, దీనికి ఎంఎస్పిని పెంచుదాం, అప్పుడు ఎక్కువ మంది పండిస్తారు, సో సప్లై పెరుగుతుంది. ఓకేనా? సో డిమాండ్ ఎక్కువ ఉందా, సో దాన్ని సాటిస్ఫై చేయాలి, ఏం చేయాలి, దీని యొక్క ప్రొడక్షన్ని పెంచాలి, ఇలా అన్నమాట. ఒక క్రాప్ యొక్క డిమాండ్ అండ్ సప్లైని చూస్తారు, అండ్ ఆ క్రాప్ యొక్క డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ ప్రైజెస్ ఎలా ఉన్నాయని చూస్తారు. సో ప్యాడీ ఉంది, ప్యాడీ యొక్క ప్రైస్ ఇండియాలో ఎలా ఉంది, బయట దేశాల్లో ఎలా ఉంది, దాన్ని బట్టి కూడా ఎంఎస్పిని అనౌన్స్ చేస్తారనమాట, డిసైడ్ చేస్తారనమాట. నెక్స్ట్ వన్, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. ప్యాడీని ప్రొడ్యూస్ చేయడానికి రైతుకి ఎంత ఖర్చు అవుతుంది, 100 రూపాయల, 200, 300. దానికి తగ్గట్టుగా మన వాళ్ళు ఏం చేస్తారంటే మినిమం 50% మార్జిన్ వచ్చేలాగా దేని మీద, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ మీద. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్, మనకి 100 రూపాయలు అయిందనుకోండి ప్రొడక్షన్ కాస్ట్, ప్యాడ్ యొక్క ప్రొడక్షన్ కాస్ట్ 100 రూపీస్ అయిందనుకోండి. సో 50% మార్జిన్ ఇవ్వాలి కాబట్టి 150 రూపీస్ని ఎంఎస్పి లాగా అనౌన్స్ చేస్తారు. ఓకేనా? సో 50 రూపీస్ ప్రాఫిట్ కాబట్టి, సో ఇలా మనకి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ మీద మినిమం 50% మార్జిన్ ఉండేలాగా వీళ్ళు ఎంఎస్పిని అనౌన్స్ చేస్తూ ఉంటారు. సో ఈ పారామీటర్స్ అన్ని వీళ్ళు కన్సిడర్ చేస్తారు, డిమాండ్ అండ్ సప్లై, అండ్ ఇంటర్నేషనల్గా ప్రైజెస్ ఎలా ఉన్నాయి, డొమెస్టిక్గా ప్రైజెస్ ఎలా ఉన్నాయి, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎంత పడుతుంది, అండ్ మినిమం వీళ్ళకి 50% మార్జిన్ ఉండేలాగా చూస్తూ ఉంటారు. సో ఇవన్నీ చూసి ఈ సిఏసిపి ఏం చేస్తుందంటే ఒక రిపోర్ట్ని తయారు చేస్తుంది. ఓకేనా? సో ఎంఎస్పికి సంబంధించిన డీటెయిల్స్ ఆ రిపోర్ట్ని తయారు చేస్తుంది. ఈ రిపోర్ట్ తీసుకొచ్చి ఎవరికి ఇస్తుందంటే స్టేట్ గవర్నమెంట్స్కి అండ్ సెంట్రల్ మినిస్టర్స్కి ఇవ్వటం జరుగుతుంది. సో వీళ్ళు ఏం చేస్తారు, ఫీడ్బ్యాక్ ఇస్తారు. అయ్యో ప్యాడీకి ఎంత అంత పెట్టారు, లేకపోతే వీటికి ఎంత ఇచ్చారు, లేకపోతే రిమైనింగ్ వాటికి ఎందుకు తగ్గించారు, ఇలా ఫీడ్బ్యాక్స్ వస్తాయి అన్నమాట. సో వీటన్నిటిని తీసుకొని ఫైనల్ డెసిషన్ ఎవరు తీసుకుంటారు అంటే, ఇది కూడా ఇంపార్టెంట్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో ఫైనల్ డెసిషన్ ఎవరు తీసుకుంటారంటే క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్, సిసిఈఏ. క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ ఏదైతే ఉందో వీళ్ళు ఫైనల్ డెసిషన్ని తీసుకుంటారు. సో గుర్తుపెట్టుకోండి, సిఏసిపి ఏదైతే ఉందో, కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైజెస్ ఏదైతే ఉందో, వాళ్ళు జస్ట్ రికమెండ్ చేస్తారు అంతే. ఇంత ప్రైజ్ పెడితే బాగుంటుంది అని చెప్పి వాళ్ళకి ఎక్స్పర్టీస్ని, వాళ్ళ యొక్క నాలెడ్జ్ని యూజ్ చేసి మాత్రమే మనకి రికమెండేషన్స్ ఇస్తారు. దాన్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాలని చెప్పి రూల్ లేదు. సిఏసిపి చెప్పిన ప్రైజెస్ని మాత్రమే మనం ఎంఎస్పి లాగా అనౌన్స్ చేయాలి అని చెప్పి బైండింగ్గా లేదనమాట. ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. ఫైనల్ డెసిషన్ తీసుకున్నది ఎవరు, క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్. వీళ్ళు ఆ పైన ఇచ్చిన రిపోర్ట్ని, దానికి సంబంధించిన ఫీడ్బ్యాక్స్ అన్నిటిని తీసుకొని ఫైనల్ డెసిషన్ని తీసుకొని, సో క్రాప్ సోయింగ్ సీజన్ ఉంటుంది కదా, దానికి ముందే అనౌన్స్ చేస్తారనమాట. ఇప్పుడు ఖారీఫ్ సీజన్ రాబోతుంది అనుకోండి. సో ఖారీఫ్ సీజన్ స్టార్ట్ అవ్వక ముందే, మన ఇండియాలో ఖారీఫ్ సీజన్కి సంబంధించిన పంటలు వేయక ముందే వీళ్ళు ఎంఎస్పిని అనౌన్స్ చేస్తారు. ఓకేనా? రైట్. సో చూశారు కదా ఎంత ఇంపార్టెంట్ డీటెయిల్స్ మీకు వస్తున్నాయో. సో జాగ్రత్తగా నేర్చుకోండి, ఇలాగే రెగ్యులర్గా అటెండ్ అవ్వండి నా సెషన్స్ని. ఓకే. సో ఇక్కడ మీకు ఇంకొక డేటా కూడా తెలియాలి, ఇంకొంచెం పాయింట్స్ కూడా తెలియాలి. అవేంటంటే ఫార్ములాస్. దెర్ ఆర్ సమ్ ఫార్ములాస్. ఏంటి ఆ ఫార్ములాస్ అంటే, ఫస్ట్ వన్ A2, సెకండ్ వన్ A2 + FL, మూడవది C2. ఈ 3 ఫార్ములాస్ని యూజ్ చేసుకొని ఎంఎస్పిని అనౌన్స్ చేస్తూ ఉంటారు. సో టైంని బేస్ చేసుకుని, అంటే సిచ్యువేషన్స్ని బేస్ చేసుకొని, డిమాండ్ అండ్ సప్లై, ఈ పారామీటర్స్ అన్నిటిని బేస్ చేసుకొని ఇప్పుడు మనం A2 ఫార్ములాని ఫాలో అవ్వాలా, A2 + FLని ఫాలో అవ్వాలా, లేకపోతే C2ని ఫాలో అవ్వాలా, ఇలా డెసిషన్ తీసుకుంటారనమాట. సో A2లోకి ఏమేమి వస్తాయి, A2లోకి ఏమేమి వస్తాయంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అనమాట. సో ఒక రైతు ఉన్నాడు, ఏదైనా ఒక పంటని పండించాలి అంటే రైతుకి కొన్ని ఇన్పుట్స్ కావాలి. ఏంటా ఇన్పుట్స్, హీ నీడ్ ల్యాండ్, లేబర్, సీడ్స్,
ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్, ఫ్యూయల్ అండ్ ఇరిగేషన్. ఇలా అతనికి కొంచెం ఖర్చు అవుతుందన్నమాట. పంటని పండించడానికి అయ్యే ఖర్చుని కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అంటాం. ఎందుకంటే కొన్ని ఇన్పుట్స్ని యూజ్ చేయాలి కాబట్టి దానికి కొంచెం ఖర్చు అవుతుంది కాబట్టి సో వాటన్నిటిని యాడ్ చేస్తే ఒక ప్రైస్ అనేది వస్తుంది. సో ఈ ప్రైస్ని బేస్ చేసుకొని ఎంఎస్పిని అనౌన్స్ చేస్తే అది A2 ఫార్ములా అని చెప్పి అంటాము. ఓకేనా? సో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ని మాత్రమే తీసుకుంటే A2. ఓకే, డన్. సో నెక్స్ట్ వన్ ఏంటి? ఈ A2కి ఒక తోకని యాడ్ చేశారు. అదేంటి? FL. సో FL స్టాండ్స్ ఫర్ ఫ్యామిలీ లేబర్ అనమాట. సో ఇప్పుడు నేను ఉన్నాను, నాకు ఒకవేళ పెళ్ళి అయింది అనుకోండి. ఓకేనా? నాకు ఒకవేళ పెళ్ళి అయ్యి నాకు పిల్లలు ఉన్నారు అనుకోండి. నేను ఫార్మర్ అనుకోండి. సో నేనేం చేస్తాను? మార్నింగ్ వెళ్ళిపోయి నా పొలం పనులు చూసుకుంటాను. సో నాతో పాటు నా భార్య రావచ్చు, నా పిల్లలు కూడా వచ్చి ఆ పర్టికులర్ ఫార్మ్లో పనిచేస్తూ ఉంటారు. నేను నా వైఫ్కి ఏమైనా పే చేస్తానా? నా చిల్డ్రన్కి నేను ఏమైనా పే చేస్తానా? లేదు కదా. వాళ్ళు వస్తారు, పొద్దు నుంచి సాయంత్రం వరకు నాతో పాటు ఉంటారు, వాళ్ళు కూడా వర్క్ చేస్తారు, వాళ్ళు వేరే యాక్టివిటీస్ ఏమి చేయరు. సో నాతో పాటు ఉంటున్నారు, మరి వాళ్ళకి ఎటువంటి ఇన్కమ్ అనేది రావట్లేదు, నేను వాళ్ళకి ఎటువంటి పేమెంట్ చేయట్లేదు. సో ఇక్కడ ఏం చేస్తామంటే ఈ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళను మనం అన్పెయిడ్ లేబర్స్ లాగా ట్రీట్ చేస్తాము. ఏంటిదమ్మా? అన్పెయిడ్ లేబర్స్. వాళ్ళకి ఎటువంటి శాలరీస్ కానీ ఇన్కమ్ అనేది రాదు. బట్ వాళ్ళు నా యొక్క ఫ్యామిలీ మెంబర్ కాబట్టి ఎటువంటి శాలరీస్ ఇన్కమ్ తీసుకోకుండా వాళ్ళు నా పొలంలో పనిచేస్తున్నారు. సో అందుకని చెప్పి వాళ్ళ యొక్క కష్టాన్ని కూడా గుర్తించాలి. ఓకేనా? సో కేవలం కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ మాత్రమే కాదు, సో రైతు యొక్క ఫ్యామిలీ మెంబర్స్ కూడా వాళ్ళకి టైం అండ్ ఎఫర్ట్స్ పెట్టి పండిస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఎటువంటి ఇన్కమ్ రాదు కాబట్టి ఇంకొంచెం పెంచుదాము అని చెప్పి ఒక 150 రూపీస్ ఎంఎస్పి లాగా అనౌన్స్ చేయొచ్చు అనమాట. కేవలం కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ మాత్రమే తీసుకుంటే 100 రూపాయలు. ఇదే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్కి మనం ఎడిషనల్గా అన్పెయిడ్ ఫ్యామిలీ లేబర్ యొక్క టైం అండ్ ఎఫర్ట్స్ని కూడా యాడ్ చేస్తే అప్పుడు 150 రూపీస్ అయింది. ఓకేనా? ఇది A2 ప్లస్ FL అనమాట. అండ్ లాస్ట్ వన్ వచ్చేసరికి C2. ఏంటిదమ్మా? C2. సో C2లో ఏం జరుగుతుందంటే A2 యాడ్ చేస్తాం, FL కూడా యాడ్ చేస్తాం. దీంతో పాటు ఇప్పుడు నేను ఫార్మర్ కదా, నాకు ఓన్ ల్యాండ్ లేదు, సొంత భూమి లేదు. నేనేం చేశాను? వేరే ల్యాండ్ని రెంట్కి తీసుకున్నాను. రెంట్కి తీసుకున్నాను. సో రెంట్కి నేనేం చేయాలి? అమౌంట్ పే చేయాలి, ఇంట్రెస్ట్ అనేది పే చేయాలి. ఓకేనా? సో నేను వడ్డీ కానీ ఇంట్రెస్ట్ అనేది కడుతూ ఉండాలి రెంట్కి తీసుకున్న ల్యాండ్ మీద. సో దీన్ని కూడా కలుపుతారనమాట. ఎందుకంటే మన ఇండియాలో స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ చాలా ఎక్కువ మంది ఉన్నారు, ల్యాండ్లెస్ ఫార్మర్స్ కూడా ఉన్నారు. ఓకేనా? సో వేరే వాళ్ళ యొక్క భూముల్ని కౌలుకి తీసుకొని, లీజుకి తీసుకొని, రెంట్కి తీసుకొని మనం వ్యవసాయం చేస్తూ ఉంటాం కాబట్టి సో వీళ్ళని కూడా దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి సో ఈ పర్టికులర్ కాస్ట్ని కూడా యాడ్ చేసుకొని C2 అనే దాన్ని అనౌన్స్ చేస్తారు. సో ఇప్పుడు ఇది ఎంత అవ్వచ్చు అంటే జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 200 అవ్వచ్చు అనమాట. సో మీరే చెప్పండి, 100 రూపాయలు అనౌన్స్ చేస్తే రైతుకు మంచిదా? 150 రూపాయలు అనౌన్స్ చేస్తే రైతుకు మంచిదా? 200 అనౌన్స్ చేస్తే రైతుకు మంచిదా? సో C2 అనే దాన్ని తీసుకుంటే రైతుకి ఎక్కువ ఎంఎస్పి అనేది వస్తుందన్నమాట. ఓన్లీ A2 మాత్రమే తీసుకుంటే కేవలం 100 రూపీస్ మాత్రమే ఎంఎస్పి లాగా అనౌన్స్ చేస్తారు. A2 ప్లస్ FL అయితే 150 రూపీస్, C2 అయితే 200 రూపీస్. సో C2 తీసుకుంటే రైతులకి ఎక్కువగా ఎంఎస్పి వచ్చే ఛాన్స్ ఉంది. ఓకేనా? అదనమాట కథ. సో ఎంఎస్పి గురించి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పాను. సో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చరికి అగ్రికల్చర్ ప్రైజెస్ కమిషన్, తర్వాత దీన్నే CACP లాగా మార్చడం జరిగింది. సో ప్రజెంట్ వీళ్ళు ఎంఎస్పిని అనౌన్స్ చేస్తూ ఉంటారు. సో 22 మ్యాండేటెడ్ క్రాప్స్ అండ్ FRP వచ్చేసరికి షుగర్ కేన్కి డన్. అసలు అగ్రికల్చర్ ప్రైజెస్ కమిషన్ని తీసుకొచ్చింది ఎవరంటే కేజా కమిటీ. సో వీళ్ళే ఎంఎస్పీ అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. అండ్ ఎంఎస్పీకి ఎటువంటి స్టాట్యూటరీ బ్యాకింగ్ లేదు, అండ్ లీగల్ ఎన్ఫోర్స్మెంట్ చేయడం కోసం ఎటువంటి లా కూడా లేదు. ఓకేనా? రైట్. సో ఖరీఫ్ క్రాప్స్ వచ్చేసరికి 14, రాబీ వచ్చేసరికి 6, అదర్ క్రాప్స్ అవి ఏంటంటే కాప్రా అండ్ జూట్, ఇవి 2 ఉంటాయి అన్నమాట. ఓకేనా? రైట్. సో వీళ్ళు ఏం చేస్తారు? ఒక రిపోర్ట్ని తయారు చేస్తారు. ఆ రిపోర్ట్ని తయారు చేసి స్టేట్ గవర్నమెంట్స్కి అండ్ సెంట్రల్ మినిస్టర్స్కి ఇచ్చేస్తారు. సో వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ని బేస్ చేసుకొని ఈ క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ ఏదైతే ఉందో, CCEA ఏదైతే ఉందో, వాళ్ళు ఏం చేస్తారు? ఎంఎస్పీని అనౌన్స్ చేస్తారనమాట. ఫైనల్ డెసిషన్ని తీసుకుంటారు. సో 3 ఫార్ములాస్ ఉంటాయి, A2 ప్లస్ FL అండ్ C2. దట్స్ ఇట్. ఓకేనా? సో సక్సెస్ఫుల్గా ఎంఎస్పీ అంటే ఏంటో చూసాము, క్వశ్చన్ కూడా మనం సాల్వ్ చేసాం. నౌ మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. సో క్వశ్చన్ చూడండి, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. India is meeting 85% of the urea fertilizer through indigenous production. India produces surplus amount of the fertilizers
కంటైనింగ్ ఫాస్ఫరస్ అండ్ పొటాషియం. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఏమంటున్నాడంటే మన ఇండియాలో మనం యూజ్ చేసే యూరియా ఫర్టిలైజర్ ఏదైతే ఉందో, ఓకేనా, మన ఇండియాలో యూజ్ చేసే యూరియా ఫర్టిలైజర్ ఏదైతే ఉందో దాన్ని 100%గా తీసుకుంటే దీంట్లో 85% మనమే ఓన్గా ప్రొడ్యూస్ చేసుకుంటున్నాము, ఇండిజీనియస్ ప్రొడక్షన్ చేస్తున్నాము అంటున్నాడు. అంటే ఇండైరెక్ట్గా ఇండియాలో యూరియా ఫర్టిలైజర్ అనేది ప్రొడక్షన్ చాలా ఎక్కువగా ఉంది అంటున్నాడు. ఎస్, ఇది కరెక్టే. నెక్స్ట్ వన్ చూడండి, మనమంతా ఈ ఫాస్ఫరస్ అండ్ పొటాషియం ఫర్టిలైజర్స్ ఏవైతే ఉన్నాయో వీటిని బాగా సర్ప్లస్లో ప్రొడ్యూస్ చేస్తున్నాము అంటున్నాడు. ఇది రాంగ్, ఓకేనా. సో మన ఇండియాలో యూజ్ చేసే ఈ ఫాస్ఫరస్ అండ్ పొటాషియం ఫర్టిలైజర్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. మెజారిటీ పర్సంటేజ్ వచ్చేసరికి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఇండియాలో దీని యొక్క ప్రొడక్షన్ అనేది చాలా తక్కువ. ఇండియాలో యూరియా ఫర్టిలైజర్ యొక్క ప్రొడక్షన్ చాలా ఎక్కువ, ఫాస్ఫరస్ అండ్ పొటాషియం ఫర్టిలైజర్ ఏదైతే ఉందో దీని యొక్క ప్రొడక్షన్ తక్కువ అన్నమాట, ఓకేనా. రైట్. సో వాడు కరెక్ట్ స్టేట్మెంట్స్ అడిగాడు కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ ఒకటి రైట్, సెకండ్ స్టేట్మెంట్ రాంగ్. సో ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఏ, 1 ఓన్లీ. సో దీంతో సక్సెస్ఫుల్గా ఈరోజు సెషన్ మనం కంప్లీట్ చేసుకున్నాం. సో నెక్స్ట్ సెషన్లో మనం ఏం చేద్దామంటే అగ్రికల్చర్కి సంబంధించిన రిమైనింగ్ క్వశ్చన్స్ని అండ్ దాంతోపాటు అగ్రికల్చర్కి సంబంధించిన రీసెంట్ ట్రెండ్స్ని కూడా నేను చెప్తాను, ఓకేనా. సో రీసెంట్గా అగ్రికల్చర్ అనేది జీవీఏకి బేసిక్ ప్రైజెస్ పరంగా ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుంది, కరెంట్ ప్రైజెస్ పరంగా ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుంది, ఓకే. అండ్ ఈ పర్టికులర్ అగ్రికల్చర్ సెక్టర్ ఏదైతే ఉందో ఇది ప్రజెంట్ ఎంత ఎంప్లాయ్మెంట్ వర్క్ ఫోర్స్ని కాంట్రిబ్యూట్ చేస్తుంది. మనం జనరల్గా ఏమంటాం మోర్ దెన్ 50% లేకపోతే మెజారిటీ ఆఫ్ ద వర్క్ ఫోర్స్ అంటాం కదా. సో వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ డేటా? సో రీసెంట్ ట్రెండ్స్ అనేవి మనం నెక్స్ట్ సెషన్లో చూద్దాం, ఓకేనా. రైట్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాగే రెగ్యులర్గా వాచ్ చేయండి, మంచి నాలెడ్జ్ని గెయిన్ చేయండి, బాగా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ద బెస్ట్. సో ఇటువంటి సెషన్స్ మీకు కానీ నా నుంచి ఇంకా మరిన్ని కావాలని చెప్పి మీరు కోరుకుంటే, నాకు ఎక్స్ప్లెనేషన్ మీకు కానీ నచ్చినట్టయితే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్ అండ్ మీ యొక్క వాల్యుబుల్ కామెంట్ని మెన్షన్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్ కూడా షేర్ చేయండి. సో సీన్ ద నెక్స్ట్ సెషన్. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, జై హింద్.